హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అని చెప్పనా? ఈరోజైతే నా ఛానల్ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయిపోయిందనమాట. అంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అయిపోయింది ఈరోజు. సో, అందుకే నాకు హ్యాపీనెస్ తట్టుకోలేకపోతున్నాననమాట. 1 ఇయర్ నుండి కష్టపడితే ఈరోజు చెప్పలేకపోతున్నాను. అంత హ్యాపీనెస్‌గా ఉంటుంది. అంటే చాలామంది నాలాగా స్మాల్ క్రియేటర్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం ఈ మానిటైజేషన్ది ఎలిజిబుల్ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. అండ్ సో ఈరోజైతే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మానిటైజేషన్కి అప్లై చేయండి అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చింది నాకు. సో అప్లై చేశాను. అండ్ 3 to 4 days అవుతుంది, లేదా 2 or 3 weeks అవుతుంది. మీ మానిటైజేషన్ పాలసీ కంప్లీట్ చేసి మీరు ఎలిజిబుల్ అయితే మీకు లైక్ అప్రూవల్ ఇస్తాము అని చెప్పి వచ్చింది మెసేజ్ అనమాట. సో అయితే నాకు తట్టుకోలేకపోతున్నాను హ్యాపీనెస్ వల్లే కదా నా ఛానల్ మానిటైజేషన్ అయ్యేదానికి ఎలిజిబుల్ అయింది. సో మీతోనే షేర్ చేసుకుందామని ఫస్ట్ మీకే చెప్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి లేట్ అవ్వచ్చు కానీ నా హ్యాపీనెస్ మాత్రం తట్టుకోలేకపోతున్నాను. అండ్ ఇదే మానిటైజేషన్ది మనకి ఎలిజిబుల్ నోటిఫికేషన్ వచ్చేస్తే, అంటే ఎలిజిబుల్ అయ్యింది బట్ అప్రూవల్ వచ్చేస్తే మనకి ఇక మీద పేమెంట్ తీసుకుంటాను. సో ఏం మాట్లాడుతానో అర్థమవుతలేదు, అంత హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరూ కూడా ఇంత సపోర్ట్ చేసినందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇక మీద ఇంకా ఇంట్రెస్టింగ్గా మంచి కంటెంట్తో ముందుకు వస్తాను. అండ్ ఇప్పుడైతే మానిటైజేషన్కి ఎలా అప్లై చేశాను అని చెప్పేసి చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడైతే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వాచ్ టైము అండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే అక్కడే అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. అండ్ అక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రివ్యూ బేస్డ్ ఫార్మ్స్ అనేసి వచ్చింది. సో అదంతా చదవాలన్నమాట. నీట్గా చదివిన తర్వాత లాస్ట్లో ఒక ఆప్షన్ వస్తుంది మనకి, యాక్సెప్ట్ టర్మ్స్ అని చెప్పేసి. మనం అంతా చదవాలి నీట్గా. ఇలా చదివిన తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ వచ్చేసాను. అండ్ తర్వాత అయితే నెక్స్ట్ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ది అంటే రివ్యూ బేస్ పాలసీ మనం యాక్సెప్ట్ చేసినాము, ఏం ప్రాబ్లం అయినా మన మీద ఉంటుంది అని. సెకండ్ వచ్చేసి సైన్ అప్ ఫర్ అడ్సెన్స్ ఫర్ యూట్యూబ్, అంటే మనకి గూగుల్ పిన్, అడ్సెన్స్ పిన్ వస్తుంది కదా, దానికి మనము సైన్ అప్ అవ్వాలి. అంటే మన దగ్గర అకౌంట్ ఉంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, లేదు అని చెప్పేస్తే అలాగే సైన్ అప్ అవ్వచ్చు. అండ్ మీరు అకౌంట్ చూస్ చేసుకోండి. ఇప్పుడు అయితే మనకి ఆ ఛానల్ మానిటైజేషన్ అయిందో ఆ ఛానల్ రిలేటెడ్ గూగుల్ ఉంటుంది కదా, జీమెయిల్, దాని త్రూ మీరు లాగిన్ అవ్వండి అని చెప్పేసి వచ్చింది. సో నాదైతే 2 ఛానల్స్ ఉన్నాయి, ఇదైతే సెకండ్ ఛానల్ అనమాట. సో నేను ఇంకో జీమెయిల్ అకౌంట్ వచ్చేసి ఓపెన్ చేశాను. సో అక్కడ క్లిక్ చేసిన తక్షణము మనకి ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే యాక్సెప్ట్, అంటే ఇవన్నీ పాలసీలు ఇవన్నీ వచ్చేసి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక ఇది వస్తుంది అనమాట. సో అదైతే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా ఒక 20 seconds అలా పడుతుందన్నమాట. అదైన తర్వాత మన డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. అండ్ మన పేరు ఏమి, అండ్ ఆటోమేటిక్గా మన పేరు జీమెయిల్లో ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మన పేరు, అడ్రస్ అండ్ మన డిస్టిక్, సిటీ అన్నీ అడుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే నేమ్ అదంతకదే వచ్చేస్తుంది. అడ్రస్ లైన్ 1 అని ఉంది. సో ఆ అడ్రస్ లైన్లో వచ్చేసి ఇప్పుడు నా అడ్రస్ చూపించలేదు కాబట్టి అక్కడ బ్లర్ చేస్తున్నాను. అండ్ నీట్గా వేయాలన్నమాట. మీరు కరెక్ట్గా వేయాలి. ఏ అడ్రస్ మీరు గూగుల్ అడ్సెన్స్ పిన్ మీకు రావాలో, లేదా మీరు ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్నే వేయాలి. ఇప్పుడు ఎక్కడ టెంపరవరీగా, పర్మనెంట్ కాదు, టెంపరవరీగా మీరు ఎక్కడ ఉన్నారో అదే అడ్రస్ వేయాలన్నమాట. సో నాదైతే తుమ్కూరు, సో కాబట్టి ఆ అడ్రస్ వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీది ఏ స్ట్రీటు, ఏ లైను, ఎన్నో క్రాసు అలా అడుగుతుంది. సో అదంతా వేయాలి. సెకండ్ వచ్చేసి సెకండ్ లైన్లో వచ్చేసి మనకి అండ్ మీది ఏ సిటీ అని, అంటే తుమ్కూరు, బెంగళూరు ఇలా ఉంటాయి కదా, అలా వేసి కర్ణాటక అండ్ మన పిన్ కోడ్ వేయాలన్నమాట సెకండ్ దాంట్లో. సో మనకి అక్కడే వచ్చేస్తుంది. మనం అడ్రస్ వేస్తూ ఉంటే పైనే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సపోజ్ తీసుకోకుండా ప్రాబ్లం లేదు, మనం అలాగే టైప్ చేసుకోవచ్చు. బట్
నీట్గా 2 or 3 times మనం వెరిఫై చేసుకుని ఆ తర్వాత మనము అప్లోడ్ చేయాలన్నమాట, అప్లై చేయాలి. సో ఇంత మిస్టేక్ అయినా సరే మనకి రిజెక్ట్ అయిపోతుంది, మానిటైజేషన్ నుండి ఎలిజిబుల్ కాము. సో 2 or 3 times మనము నీట్గా చూసుకుంటూ క్లిక్ చేయాలన్నమాట, టైప్ చేయాలి. అండ్ సెకండ్ లైన్లో వచ్చేసి మనది ఏ ఊరు, తర్వాత ఏ డిస్టిక్ వస్తుంది, అండ్ తర్వాత ఏ స్టేట్ వస్తుంది, ఇలా అప్లై చేయాలన్నమాట. అండ్ మేమైతే కర్ణాటకలో ఉండేది కాబట్టి అండ్ తుమ్కూరులో ఆబ్వియస్లీ మనకి 572 అలా వస్తుంది. బట్ కరెక్ట్గా నాకు తెలియదు కాబట్టి గూగుల్ చేస్తున్నాను. మీరు కానీ అంతే, మీదేమైనా కొంచెం అలా పోస్టల్ అడ్రస్ అథవా లేదంటే ఇలా పిన్ కోడ్ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేయండి, మీ ఏరియా సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. అండ్ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. కాకపోతే బ్లైండ్గా వేయకండి మీరు, ఎందుకంటే కన్ఫామ్గా మీకు తెలిసింటే మాత్రమే మీరు వేయండి బ్లైండ్గా. సో నేనైతే 2 or 3 times వెరిఫై చేస్తూనే ఉన్నాను, కరెక్ట్గా వేసానా అని చెప్పేసి పిన్ కోడ్. అండ్ సరే అని చెప్పేసి సిటీ ఇప్పుడు వచ్చింది. అండ్ 2 అడ్రస్ లైన్ 1 అని చెప్తే మన స్ట్రీట్, క్రాసు అండ్ హోమ్ అడ్రస్ ఇలాంటివి. అడ్రస్ లైన్ 2 అంటే ఏ సిటీలో ఉన్నారు, ఏ డిస్టిక్లో, అండ్ కర్ణాటకనా ఆంధ్రానా ఇలా అనమాట. తర్వాత మళ్ళీ సిటీ అని వస్తుంది. నేను తుమ్కూరు హనుమంతపుర అని వేశాను. అండ్ మళ్ళీ అయితే పోస్టల్ కోడ్ అంటే నార్మల్ పిన్ కోడ్. సో మనకి గూగుల్ అడ్సెన్స్ పిన్ వచ్చేసి ఏ అడ్రస్కి రావాలి అని చెప్పేసి ఇది. సో అడ్రస్ది పిన్ కోడ్ వేశాను. తర్వాత అయితే మనకి ఇది స్టేట్ వస్తుంది, మనం ఏ స్టేట్లో ఉండేది. నేను కర్ణాటకలో కాబట్టి కర్ణాటక క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి మనకి ఏమొచ్చింది అంటే మీరు అప్లై చేసిండారు, సో మీరు ఎలిజిబుల్ అయితే మీకు 2 or 3 weeksలో రిప్లై వస్తుంది ఆర్ నోటిఫికేషన్ వస్తుంది. ఇఫ్ సపోజ్ మీదేమన్నా 2 or 3 daysలోనే రావచ్చు, చెప్పలేము అని చెప్పి వచ్చింది ఇక్కడ. అండ్ అంతే. సో గెట్ రివ్యూడ్ అని చెప్తే ఇప్పుడు ఫస్ట్ది అప్పుడే అప్లై చేసాము, సెకండ్ది ఇప్పుడు అప్లై చేసాము గూగుల్ అడ్సెన్స్ పిన్కి. అంటే మన దగ్గర అకౌంట్ ఉంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అని చెప్తే సైన్ అప్ ఫర్ న్యూ అకౌంట్ అనమాట. సో అప్లై చేశాను, ఇంతే. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది. చూసారు కదా, ఇలా నేను మానిటైజేషన్కి ఇలా అప్లై చేశాను. చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే మీరు ప్రతి ఒక్కదాన్ని కూడా నీట్గా వెరిఫై చేస్తూ అప్లై చేయాలన్నమాట. ఒక చిన్న మిస్టేక్ ఉన్న మానిటైజేషన్ పాలసీ నుండి మనకి బ్లాక్ మార్క్ లాగా వచ్చేస్తుంది. ఒక్కసారి రిజెక్ట్ అయితే మళ్ళీ ఇంకొకసారి ఆప్షన్ ఉంటుంది, బట్ చూడాలి ఏమవుతుందో. నేనే అయితే నీట్గా ప్రతి ఒక్కటి ఏమీ మిస్టేక్ లేకుండా అప్లై చేశాను. చూద్దాం. అండ్ అది గూగుల్ అడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.